ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నవాంశ చక్రం. ఓకే, మనం కంప్లీట్గా 16 వర్గ చక్రాల గురించి మాట్లాడుతూ ఈ సిరీస్ కంప్లీట్ చేస్తున్నాము. వర్గ చక్రాలు నేను కంప్లీట్గా యూజ్ చేయను. నేను వేదిక్ వెస్ట్రన్ కేపీ కాబట్టి వెస్ట్రన్ ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ని బాగా సీరియస్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఉంటాను. కేపీతో మనకి ఆ భావాలు ఏవేవి ఆపరేట్ అవుతున్నాయి అనేది ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడానికి పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే వర్గ చక్రాలు నేను యూజ్ చేయకపోవడానికి గల మేజర్ కారణం ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే కరెక్టా కాదా అని వేవరింగ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అంటే జ్యోతిష్యం చెప్పేవాడికి అంత వేవరింగ్ ఉంటే మనం ఏ విధంగా కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళకి చెప్పలేం. సో అందుకోసం వర్గ చక్రాలని నేను అవాయిడ్ చేయడానికి గల కారణం. కానీ వర్గ చక్రాల్లో చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. అది ప్రాక్టీస్ మీద మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతానికైతే మిమ్మల్ని సీరియస్గా ఫాలో అవ్వమని చెప్పట్లేదు. వర్గ చక్రాలని చూసి ప్రస్తుతానికి వదిలిపెట్టేయండి. మనది ఏదైతే ఉందో నెక్స్ట్ కేస్ స్టడీస్లో ప్రోగ్రెసివ్ టెక్నిక్స్ అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా నాలాగే మారచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఈరోజు ఇప్పుడు నవాంశ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మామూలుగా నవాంశ వివాహం ఎలా ఉంటుంది, 9వ స్థానం గురించి బాగా చెప్తూ ఉంటుంది. 9వ స్థానం అనేది పితృస్థానంగా కన్సిడర్ చేస్తారు సాంప్రదాయ జ్యోతిష్యంలో. పితృస్థానం అంటే తండ్రి గురించి ముఖ్యంగా కన్సిడర్ చేస్తారు. అలానే 9వ స్థానం పంచమ స్థానం, మంత్రస్థానం, పంచమాత్ పంచమం. సో అది కూడా మామూలుగా పూజ, పునస్కారం, ఆచారం, ధర్మం వీటికి సంబంధించిన స్థానంగా కన్సిడర్ చేస్తారు. అంటే పూర్వం రోజుల్లో అనేవాళ్ళు తండ్రే గాయత్రి మంత్ర ఉపదేశం అలా చేసేవాళ్ళు అనమాట. సో అందుకోసం 9వ స్థానాన్ని గురుస్థానం అలానే పితృస్థానంగా కన్సిడర్ చేశారు. సో అందుకోసం 9కి అంత ప్రియారిటీ ఇచ్చారు. ఓకే, వివాహం గురించి కూడా ఇంకా డిస్కస్ చేస్తారు. అంటే ప్రతి విషయానికి కూడా డిస్కస్ చేస్తారు. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే కొద్దో గొప్ప జ్యోతిషం గురించి ఐడియా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నవాంశని రాశిచక్రం ఎలా వేస్తారో, భావచక్రం ఎలా వేస్తారో నవాంశ చక్రాన్ని కూడా కంపల్సరీ వేసుకునే ప్రిడిక్షన్స్ అనేది చెప్పడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే నవాంశకి అంత ప్రియారిటీ ఎందుకు, రీజన్ అనేది కూడా ఆలోచించరు, అంత డీప్గా కన్సిడర్ చేస్తారు. వీళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా లగ్న చక్రం అనేది మామూలుగా శరీరం అయితే రాశి చక్రం అనేది ఆత్మ అనమాట. అంటే దానిలో ఉండే ప్రాణం లాంటిది అనేది ఒక చిన్న సింపుల్ రూల్. సో నేను అంటే దీని గురించి కొంత రీసెర్చ్ చేస్తూ కంటెంట్ని వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి కంటెంట్ పాయింట్ దొరికింది. ఆ పాయింట్ నేను మీకు షేర్ చేసుకుంటాను, ఇంకా మీకు ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ నవాంశ ఎలా రీడ్ చేద్దాం అనేది నేను చెప్తాను. ఓకే, అది పెద్ద విషయమేమి కాదు, అది చాలా సింపుల్. కానీ అసలు ఎందుకు రీడ్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. ఓకే, నవాంశ కాదు, అసలు జాతక చక్రాన్ని ఎందుకు చదువుతున్నాం అనేది పర్పస్ ఆఫ్ ది రీడింగ్. పర్పస్ ఆఫ్ ది రీడింగ్ తెలియకుండా మనం ముందుకెళ్ళడం అనేది అనవసరం. అంటే ఉదాహరణకి ఓ ఉద్యోగం కావాలనుకుంటున్నాడు జాతకుడు, అతనికి ఉద్యోగం వస్తుందా లేదా, మేబీ. లేదంటే వివాహం కావాలనుకుంటున్నాడు, వివాహం వస్తుందా లేదా. విదేశీయానం కావాలనుకుంటున్నాడు, అది అవుతుందా లేదా, అయితే బాగుంటుందా లేదా. ఇవన్నీ కూడా మీరు చెప్పాలనుకుంటూ ఉంటారు, ఏదో ఒక రిజల్ట్ చెప్పాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తాం, మామూలుగా మనం జాతక చక్రాన్ని పరిశీలించి దశల్ని లేదనంటే నవాంశని ఇలా పరిస్థితిని బట్టి ఏదైతే కావాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన వర్గ చక్రాన్ని చదివి సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తారు. లేదంటే ఓన్లీ రాశి చక్రం చూసే ఎంతో కొంత మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజంగా. ఓకే, నేను ఒక రూల్ చెప్తాను. నేను ఇప్పుడు ఏదైతే నేను గోత్ర అయ్యానో సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ పర్పస్ లేకుండా చాలామంది ఏంటంటే ఏమీ పర్పస్ లేకుండా ఏదో హరికథ విన్నట్టు జస్ట్ ఏముందో తెలుసుకోవాలనుకోవడం అనేది అది వేస్ట్ అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా ఏదో ఒక పర్పస్ ఉండాలి. ఎప్పుడు కూడా ఎక్కడో నేను కూడా చదివినట్టు గుర్తు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే ఆస్ట్రాలజీ కోసం వెళ్ళాలి తప్ప ఏమీ ప్రాబ్లం లేకుండా అంతా ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా ఉన్నప్పుడు ఆస్ట్రాలజీ అసలు అవసరమే లేదు. ఓకే, ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా జరుగుతుందో దాన్ని ఏమన్నా నిజంగా అలాంటిది ఏమన్నా హడిల్ మనం సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం జ్యోతిష్యం పనిచేస్తున్నాం. కానీ మార్చదు. నువ్వు రైట్గా వెళుతున్నావా, రాంగ్గా వెళుతున్నావా, ఇప్పుడు నీ ప్రయత్నం అనేది మొండి ప్రయత్నం అనేది అవసరం అవుతుందా లేదా అనేదే చెప్పగలుగుతుంది, అంతేగాని ఏది మార్చేయదు.
ఓకే. మిగిలిన విషయాలు ఏవైతే మామూలుగా బయట ప్రమోట్ చేస్తూ ఉంటారో పరిహారాలు అవన్నీ కూడా నేను ఆల్రెడీ అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి అనేది రత్నాలు అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో చూడండి. ఓకే. సరే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, త్రిబుల్ ఎస్ అని రాశాను. ఆ త్రిబుల్ ఎస్ మీనింగ్స్ రాస్తాను ఇప్పుడు. ఓకే. ఓకే, మనం ఈ త్రిబుల్ ఎస్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. మొదటిది ఏంటంటే సీడ్, తర్వాత సాయిల్, తర్వాత సీజన్. సీడ్ అంటేనే విత్తనం. ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక చెట్టు పెరగాలంటే కంపల్సరీ విత్తనం కావాలి. విత్తనం పెరగడానికి మట్టి కావాలి. ఈ రెండు ఉన్నా కూడా వాతావరణం అనేది అనుకూలంగా ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్లో వాతావరణం అనేది అనుకూలంగా లేకపోయినా కూడా చెట్టు అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ విత్తనం లేకపోతే అసలే పెరగదు. అంటే సీడ్ అనేది కంపల్సరీ. దీన్ని ఆస్ట్రాలజికల్గా ఎలా వీళ్ళు రిప్రజెంట్ చేశారంటే, ఈ సీడ్ అనేదే మన పూర్వపుణ్యం ఆ లక్ అనేది ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. బేసిక్గా మనం సింపుల్ ఎగ్జాంపుల్లో చూసుకున్నా, మనకు ఒక 25-30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మనం ఎవరిని కూడా పెద్దగా కష్టపడి ఇబ్బంది పెట్టింది ఏమీ ఉండదు. మన చదువు మనం చదువుకుంటాం, మన ఉద్యోగం ఏదో చేస్తూ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. కానీ మనకి విషయాలన్నీ కూడా ఏది జరగట్లేదే, ముందుకు వెళ్ళట్లేదే అని కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వివాహం తొందరగా అవ్వకుండా డిలే అవుతూ ఉండొచ్చు, ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఆలస్యం అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం పూర్వపుణ్యాన్ని అబ్జర్వ్ చేయాలి. అందుకోసమే వీళ్ళు నవాంశ చక్రాన్ని, పూర్వపుణ్యం అనేది 9వ స్థానం. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ మీకు ఇప్పుడు కోరిలేట్ కరెక్ట్గా అయ్యింది. ఎందుకంటే నవాంశ చక్రం అనేది పూర్వపుణ్యం, గత జన్మ గురించి, వీటి గురించి కొంత ప్రజెంట్ చేస్తుంది కాబట్టి నవాంశ చక్రాన్ని తీసుకుంటారు. నేను ఇంట్రడక్షన్ వీడియోలో వర్గచక్రాల గురించి చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను. D150 అనేది పర్ఫెక్ట్గా 24 సెకండ్లతో క్యాలిక్యులేట్ చేస్తూ పూర్వపుణ్యం గురించి డీటెయిల్డ్గా చెప్తూ ఉంటుంది. అది కూడా మనం సింపుల్గా వర్గచక్రాలను ఎలా రీడ్ చేస్తామో అలానే రీడ్ చేయడం అనేది మనకు తెలిసిన ప్రొసీజర్. కానీ వీళ్ళకి డెప్త్గా చాలా ఉన్నాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు. మనకు తెలిసినంతలోనే మనం రీడ్ చేస్తూ మనం రిజల్ట్ని గెయిన్ చేయొచ్చు. ఓకే. తర్వాత సీడ్ అయిపోయింది. తర్వాత సాయిల్, మట్టి అంటే ఏంటిది? బేసిక్గా మనం ఇప్పుడు ఉద్యోగం కోసం చూస్తాం, ఏ దశాంశ చక్రం తీసుకుంటాం. వివాహం కోసం చూస్తాం, ఏ నవాంశ చక్రమో తీసుకుంటాం. తర్వాత సీజన్ అంటే ఏంటంటే ట్రాన్సిట్, గోచారం. ఇప్పుడు గోచారం అనేది అనుకూలంగా ఉందనుకో, పరిస్థితులు అనేది స్మూత్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. గోచారం అనుకూలంగా లేకుండా మన చార్టు బాగానే ఉంది, పూర్వపుణ్యం బాగానే ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ మనం దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే పరిస్థితులు అనేది అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది, వెయిట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా అర్థమైంది, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పర్పస్ ఆఫ్ ది రీడింగ్, ఏ చార్ట్ని ఎందుకు రీడ్ చేస్తున్నామో అర్థమైంది. రీడ్ చేస్తున్న రిజల్ట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకి ఈ వ్యూలో, ఈ యాంగిల్లో మీరు కనుక చూస్తే ఇంకా ఎఫెక్టివ్గా మీరు ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనకి ఇది అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ నవాంశ చక్రాన్ని ఎలా రీడ్ చేస్తారు, నవాంశ కాదు ఏ వర్గ చక్రాన్ని అయినా కూడా ఎలా రీడ్ చేస్తారు అనే దానికి చిన్న ఫార్ములా ఉంది. రాశి తుల్య నవమాంశ, నవమాంశ తుల్య రాశి. అంటే రాశిలో ఉన్న గ్రహాల్ని నవమాంశలో వెరిఫై చేస్తారు, నవమాంశలో ఉన్న గ్రహాల్ని రాశిలో వెరిఫై చేస్తారు. సో దీనికి రూల్ నెంబర్ 1 ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే పొజిషన్. అది ఉచ్చులో ఉంది, నీచంలో ఉన్నది అనేది సెకండరీ. ఓకే, అవి కూడా తీసుకుంటారు కానీ అది సెకండరీ. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్, ఆ స్థితి ఎక్కడ ఉంది. ఉదాహరణకి లగ్నాత్ పంచమాధిపతి అయిన వాడు మీకు దశమంలో ఉన్నాడు. ఉదాహరణకి మీరు సంతానం కోసమే చూస్తున్నారు. ఓకే, సంతానం కోసం చూడడానికి సప్తాంశ చక్రానికి వెళ్ళాలి కదా అని అంటే ఓకే, నేను ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా కదా. మనకున్న ఏదైతే వర్గచక్రం నవమాంశ అనుకుందాం, ఆ నవమాంశలో అక్కడి నుంచి ఎలా ఉన్నాడు అనేది చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ చార్ట్స్ గీశాను కదా, వీటిలో మీకు అర్థమయ్యేలాగా ఒక్కొక్క పాయింట్ వేస్తూ చూపిస్తాను. అలానే ప్రిఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి, మామూలుగా ఉచ్చులో ఉన్న గ్రహాలకి ఎంత మార్కులు ఇస్తారు, నీచంలో ఉన్నవి ఎలా ఇస్తారు అనేదాన్ని కూడా ఈ పాయింట్స్ చెప్తాను. తర్వాత దృష్టిలోకి ఎలా ఉంటాయి అనేది కొంత చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ వర్గ చక్రంలో అయినా ఏ విషయాల్ని అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను ఒక్కొక్కటి రాస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. నవమాంశ అంటే నాకు చాలా ఇష్టము అందరిలాగానే. ఎందుకు అని అంటే ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మామూలుగా వేరే అన్నీ కూడా వర్గచక్రాలు 1 డిగ్రీతోనో 1/2 డిగ్రీతోనో వీళ్ళు డివైడ్ చేశారు. సో మహర్షులను ఏమీ తక్కువ అంటలేదు కానీ బట్ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అంతే ఏం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా 3.20 డిగ్రీస్ ఒక నక్షత్ర పాదానికి తగ్గట్టుగా
వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక గ్రహం ఏ పాదంలో ఉందో దాన్ని తీసుకుని ఆల్రెడీ నవమాన్స్ని ఎలా తయారు చేయాలనేది ఒక వీడియో చేశాను క్యాలిక్యులేషన్ గురించి. అసలు అవసరం లేదు, మీరు సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా మన హారోస్కోప్ ఆర్వీఏ హారోస్కోప్ అని కొడితే వచ్చేస్తుంది. దానిలో మీరు డైరెక్ట్గా వర్గచక్రాలన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ గురించి కూడా వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. పర్ఫెక్ట్గా 3.20 డిగ్రీలతో మనకు అంతా డివిజన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒకటి బాగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే మామూలుగా మనం ఎలా ఉన్నాము అనేది చెప్పేదానికి ఒక చిన్న పాయింట్ ఉంది. అది చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. మనం బయటికి ఏదైతే కనిపిస్తున్నామో అది మనం లగ్న చక్రం ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని రెఫరెన్స్ల ప్రకారం ఏంటంటే మనం ఏ విధంగా అయితే ఉన్నామో ఓకే, సో అది మనం లగ్న చక్రం చెప్తుంది. కానీ ఎదుటోళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆరుడ చక్రం అనేది ఒకటి ఉంది. సో ఆరుడ చక్రం అనేది ఆరుడ లగ్నం తీసుకుని చెప్తూ ఉంటారు. సో దాని గురించి నేను డీప్గా అది ఎలా చేయాలి ఏంటిది అనేది వెళ్ళట్లేదు, అది అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు, ఊరికి ఆ పాయింట్ ఉందని చెప్పాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, లగ్నము, చంద్రుడు, రవి, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రవిచంద్రులు ఏ జాతకంలో బాగుండాలి అది ఎప్పుడు చెప్తూనే వస్తున్నా. అలానే లగ్నము ఇంపార్టెంట్, వీటన్నిటికన్నా కూడా ముందు లగ్నము, తర్వాత రవి, చంద్రుడు. సో చంద్రుడు ఏం చెప్తాడంటే మామూలుగా మన ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒకటి మన పట్ల బిహేవ్ చేస్తూ ఉంటారు, మంచో చెడో బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మన ఎక్స్పీరియన్స్ అనమాట, మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ అనుభవం అంతా చంద్రుడు చెప్తూ ఉంటాడు. ఓకే, అందుకోసమే గోచారం అంతా కూడా చంద్రుడితో నీకు ఎలాంటి అనుభవాలు ఈ సంవత్సరంలో పొందేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి చంద్రుడిని బేస్ చేసుకునే ఎక్కువగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఏది సంవత్సర ఫలితాలు, వార ఫలితాలు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ లగ్నం. లగ్నం అంటే ఏంటంటే ఇప్పుడు వాడు ఏదో ఒకటి చేసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి బిహేవ్ చేస్తాం కదా, పాజిటివ్గానో నెగిటివ్గానో. సో ఇదంతా కూడా మనకి లగ్నం చెప్తుంది. సో మన రెస్పాన్స్ అనమాట, మనం వాళ్ళ పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, యాక్ట్ చేస్తున్నాం అనేదంతా కూడా లగ్నం చెప్తుంది. తర్వాత రవి ఆత్మకారకుడు, జస్ట్ ఉంటాడు అంతే, జస్ట్ సీసీటీవీ లాగా అనమాట, చూస్తూ ఉంటాడు అంతే మనల్ని, ఇంకేం చేయడు. సో ఆయన ఉన్నాడు, ప్రజెంట్ అయ్యి ఉన్నాడు. సో మనలో ఉన్న జీవము ఏదైతే ఉందో అదంతా కూడా ఆత్మకారకుడిగా రవిని కన్సిడర్ చేస్తారు. ఓకే రైట్, ఆ పాయింట్ ఒక చిన్న పాయింట్. ఓకే, అది చెప్పేశాను. నెక్స్ట్ మన నవమాన్స్ని చూడడానికి ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చార్ట్లో వృశ్చిక లగ్నం వేసుకున్నాను, నవమాన్స్లో మీన లగ్నం అయింది. సో ఈ లగ్నం అనేది నవాంశలో మిత్రలగ్నం అయితే నువ్వు బయట నీకు తెలిసింది, నీకు ఇన్నర్గా అంటే నీ లోపల నీకు ఎక్స్పీరియన్స్ పొందేది, ఈ రెండు కూడా ఒకటే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదు సార్ నాకు వేరే వేరే లగ్నాలు పడ్డాయనంటే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దాని గురించి పెద్ద 100 స్కోరింగ్ ఉందనుకో, 1 మార్కో 2 మార్కులు అంతే, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారనంటే ఫస్ట్ వీళ్ళ పర్పస్ ఏంటంటే బేసిక్గా మ్యారేజ్ గురించి చూస్తూ ఉన్నారు కదా. సో వివాహం కోసం మామూలుగా నవమాన్స్ని బట్టి చూస్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే నవమాన్స్ అనేది వివాహం తర్వాత యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఇలాంటి ఏయో చెప్తూ ఉంటారు. ఇది డెఫినెట్లీ మన ఇన్నర్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పచ్చు. మనలో మనం ఏ విధంగా భావిస్తున్నాం, మనలో మనకు తెలిసిన కెపాసిటీ అంటే మన ఇన్హెరిటెంట్ టాలెంట్ అంటారు కదా, లోపల ఉన్న కెపాసిటీ ఏంటిది అనేది కంపల్సరీ నవాంశ తెలియజేస్తూ ఉంటుంది. సో లగ్న చక్రం చూడడానికి మనకు అంత బలంగా కనిపించకపోయినా నవాంశలో చూస్తే గ్రహాల పొజిషన్స్ అవన్నీ కూడా బలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో కొంత ఇబ్బందులు పడినా తర్వాత ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా ఏ దానికైనా కూడా ఏ వర్గ చక్రానికైనా రూల్ చెప్తాను. ఫస్ట్ అక్కడ ఆ వర్గ చక్రం నుంచి లగ్నాధిపతి ఏ స్థితిలో ఉన్నాడు అంటే, ఉదాహరణకి నవాంశలో మనకి మీన లగ్నం అయింది. మీన లగ్నం అంటే గురువు కదా, ఈ గురువు అనేవాడు ఆ నవాంశ లగ్నంలో బాగున్నట్లయితే లగ్నాధిపతి బలంగా ఉండాలి. ఓకే, బాగుంటుంది. అంటే ఏ వర్గచక్రానికైనా లగ్నాధిపతి, జన్మజాతకైనా కూడా లగ్నాధిపతి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, బాగుంది. తర్వాత ఇదే నవాంశ లగ్నం మనం ఎందుకు వాడుతున్నాం, వివాహం కోసం అని అనుకున్నాం. ఉదాహరణకి వివాహం కోసం వాడితే ఈ మీన లగ్నానికి బుధుడు అనేవాడు ఎలా ఉన్నాడు. ఉదాహరణకి నేను చతుర్థ సప్తమాధిపతి అయిన ఆ బుధుడిని ఆ మీన లగ్నానికి ఊరికే ఉదాహరణకి పంచమంలో పెట్టాను. ఓకే, బుధుడు అనేవాడు
బాగున్నాడు అంటే పంచమంలో ఉన్నాడు. ఈ బాగున్నాడు బాగోలేదు అనేది ఎలా చెప్తున్నారు? ఆ లగ్నం నుంచి 6, 8, 12 దుస్థానాల్లో ఉండకూడదు అంతే. ఓకే, ఇప్పుడు మనం ఈ దుస్థానాల్లో ఉండకూడదు అయ్యి అని మాట్లాడుకున్నాం కదా, ఈ రూల్స్ అని రాస్తా. అసలు వీళ్ళు ఒక 5-6 రూల్స్ ఇచ్చారు. సో ఆ రూల్స్ ప్రకారం అవి ఎలా ఉన్నాయి? పొజిషన్ అనేది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఏ వర్గం రీడ్ చేసినా కూడా 6, 8, 12 స్థానాల్లో లేకపోతే బాగానే ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పాను. ఓకే, తర్వాత ఇదే నవాంశ 9వ స్థానం గురించి డివైడ్ చేయింది. 9 భాగాలుగా ఒక రాశి చక్రాన్ని డివైడ్ చేసి తీసుకెళ్లారు కాబట్టి పూర్వపుణ్యం చెప్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ చెప్తుంది, ఇంటెలెక్చువాలిటీ చెప్తుంది, ఇవన్నీ చెప్తుంది. కాబట్టి ఒకవేళ పితృస్థానం ఎలా ఉంది ఇలాంటివి చూడడానికి ఇప్పుడు ఇదే మీన లగ్నానికి 9వ స్థానాధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు అనేవాడు ఎలా ఉన్నాడు? ఈ కుజుడిని ఊరికే లాభంలో పెట్టానన్నమాట. ఓకే, భాగ్యాధిపతి అయిన వాడు అంటే 9వ స్థానాధిపతి అయినవాడు లాభంలో ఉన్నాడు. ఓకే, బాగున్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనేది కంక్లూషన్. కానీ దశానాథుడు ఇంపార్టెంట్ కదా. సో ఎలా ఉంటుంది ఈ పీరియడ్లో అనేది చెప్పాలి కదా. సో దానికి వెళదాం. దానికన్నా వెళ్ళే ముందు ఓన్లీ ఇప్పుడు నవాం చక్రంలో గ్రహాల పొజిషన్స్ చూసాం అంతే. ఇప్పుడు మనం అసలు లగ్న చక్రంలో ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడాలి. అంటే సార్ ముందు లగ్న చక్రం చూసి నవాంశ చూస్తారు కదంటే మీరు ఏదైనా రీడ్ చేయండి, పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రాశి తుల్య నవమాంశ నవమాంశ తుల్య రాశి అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదంటే, ఇక్కడ ఉన్న గ్రహాలను అక్కడ ఉన్న గ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి కంపేర్ చేస్తారు. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ మనం అనుకున్నట్టు ఈ వృశ్చిక లగ్నం తీసుకున్నాం ఈ D1 చార్ట్లో అంటే లగ్నం చార్ట్లో. దీనిలో ఇలా తీసుకుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి మామూలుగా ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం ఊరికే. నేను నవాంశ లగ్నం మేజర్ ఫస్ట్ వర్గచక్రం ఏదైతే ఉందో లగ్న చక్రంలో ఏం చేశాను? వృశ్చిక లగ్నం తీసుకున్నాను, లగ్నాధిపతిని లాభంలో పెట్టాను. సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలోనే ఉన్నాడు. దశమంలో అష్టమ లాభాధిపతి అయిన బుధుడు రవితో కలిసి దశమంలో ఉన్నాడు. ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం దేనికోసం చూస్తున్నాం అదే చూడాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి వివాహం కోసం చూస్తున్నాం. ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ శుక్రుడు అక్కడ లగ్నం నుంచి ఎలా ఉన్నాడో చూడాలి. ఉదాహరణకి మనకి నవాంశలో మీన లగ్నం అయింది. ఆ మీన లగ్నానికి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 9లో ఉన్నాడు. సో ఆ 9 అనేది 6, 8, 12 ఆ దుస్థానంలో లేదు కదా. సో కాబట్టి బాగానే ఉంది. అక్కడ లగ్నాధిపతి గురువు బాగానే ఉన్నాడు, అదేమీ ప్రాబ్లం లేదు. ఇంకా మీరు మళ్ళీ ఇంకా వెరిఫై చేసుకోవాలనుకుంటే ఆ మీన లగ్నానికి అధిపతి అయిన గురువు ఇక్కడ వృశ్చికం నుంచి 2లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, దుస్థానంలో లేడు. తర్వాత అక్కడ సప్తమాధిపతి అయిన బుధుడు ఆ మీన లగ్నానికి సప్తమాధిపతి అయిన బుధుడు వృశ్చిక లగ్నానికి దశమంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. అంటే 6, 8, 12 స్థానాల్లో లేడు. కాబట్టి ఏ రకంగా చెక్ చేసినా నెగిటివ్ అనేది లేదు కాబట్టి బాగానే ఉంటుంది. లగ్నాధిపతి బాగున్నాడు కాబట్టి పూర్వపుణ్యం బాగానే ఉంది, విషయం అంతా బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బేసిక్గా లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగున్నట్లయితే ఏమవుతుందనంటే వయసు పెరిగే కొద్దీ లాస్ట్ కాలంలో కూడా మనకి ఏదో రకమైన హెల్ప్ దొరుకుతూ లైఫ్ అనేది అంటే లక్ అనేది మనకి సహకరించాలిగా. సో ఏమీ లేకపోయినా కూడా ఏదో రకంగా కాలం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇబ్బందులు లేకుండా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఒక్కోసారి కష్టమైన పరిస్థితులు ఏర్పడేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. నేను జ్యోతిషం నేర్చుకుంటూ ఉంటున్న టైంలో నా మైండ్ బాగా హైపర్గా పనిచేస్తూ ఉండేది. సో ఎంత మనం వీలైనంత వరకు జ్యోతిష్యంతో మ్యానిపులేట్ చేయొచ్చు అన్న ఆలోచనలు కూడా నాకు వస్తూ ఉండేవి మొదట్లో. ఓకే, ఉదాహరణకి నాకు గుడ్ టైం తెలిసిపోతుంది, బ్యాడ్ టైం తెలిసిపోతుంది. ఇంకేంది, నేను గుడ్ టైంనే యూజ్ చేసుకుంటా, బ్యాడ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటా అని అనుకుంటూ ఉండేవాడిని. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఎలా అనిపించింది అంటే, ఒక ఫ్లాట్గా ఒక ప్లేస్ ఉన్నది, ఒక చెరువే ఉందనుకోండి. చెరువులో మధ్యలో అక్కడక్కడ మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి దారి అనేది ఉంది, మిగిలిందంతా నీళ్ళే. ఓకే, సో ఈ మధ్యలో అడుగులు వేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక పాజిటివ్ టైం. ఓకే, మిగిలిందంతా నీళ్ళు అనేది ఒక టఫ్ టైం లాంటిది. సో నాకు ఇది తెలుసుగా, దీని మీద నుంచి వెళ్ళిపోతాను, నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ నిజానికి ఏంటంటే మనం ఎంతైతే పాజిటివ్ కర్మ ఎదుటి వాళ్ళ పట్ల మనం ఎంత పాజిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటామో
కర్మ అనేది మనం ఎదుటి వాళ్ళకి చేసేది, దాని ద్వారా మనకు వచ్చేది ఏది ఏమైనప్పటికీ, అది భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, సో మనము పాజిటివ్గా బిహేవ్ చేయడం వల్ల ఈ నీళ్ళంతా కూడా మనకు ఒక దారిలాగా, ఒక ఫ్లాట్ భూమిలాగా మారిపోద్ది. అంతేగాని దీన్ని మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి అని అనుకోవడం అనేది అవివేకం అనేది నేను రియలైజ్ అయ్యి అర్థం చేసుకున్నది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకటే, డూ గుడ్ బీ గుడ్. ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకి పరిస్థితులు అనుకూలిస్తూ ముందుకెళ్తూ ఉంటాయి. సో తెలివితేటలు ఎంతున్నా, మ్యానిపులేషన్ ఐడియాస్ ఎంతున్నా యూజ్ ఏమీ ఉండదు ఎండ్ ఆఫ్ ది డే. ఓన్లీ మనం చేసిన మంచి పాజిటివ్ అనేదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అది ఈ పూర్వపుణ్యంగా ఈ నవాంశ చక్రంలోనో ఏ D150 చార్ట్లోనో రిఫ్లెక్షన్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. ఒక జ్యోతిష్యం చదివేటప్పుడు కూడా ఆ జాతకుడికి పూర్వపుణ్యం ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి సింపుల్ రూల్ ఏంటంటే ఆ చార్ట్ రీడ్ చేసే టైంకి ఆ వ్యక్తి యొక్క లగ్నం నుంచి ఇప్పుడు చెప్పే సమయ లగ్నం 1, 5, 9 స్థానాల్లోనో, చంద్రుడి నుంచి చంద్రుడు 1, 5, 9 స్థానాల్లో ఉంటూ ఉంటాడు. డెఫినెట్గా వీడికి పూర్వపుణ్యం ఉంది, పని అయిపోతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలను కూడా మనం సీరియస్గా కన్సిడర్ చేయాలి. సో నేను సజెస్ట్ చేసేది ఇది ఒకటే. తర్వాత ఇప్పుడు రూల్స్ రాస్తానన్నా కదా, చార్ట్ ఎలా రీడ్ చేయాలో మనకు అర్థమైపోయింది. ఏమీ లేదు, రాశి తుల్య నవమాంశ, నవమాంశ తుల్య రాశి. ఏంటి, లగ్న చక్రంలో ఉన్న గ్రహాలని అక్కడ ప్లేస్ చేసాం, అక్కడ ఉన్న గ్రహాలని ఇక్కడికి తీసుకొచ్చాం. ఏ భావం కోసం చూడాలనుకుంటున్నామో ఆ గ్రహాన్ని ఒక్కదాన్ని తీసుకుపోతే సరిపోద్ది, ఇంకా వేరే వాటిని తీసుకుపోవడం అనవసరం. ఎందుకంటే మనం ఆ పర్పస్ కోసమే చేసాం కాబట్టి దానికి సంబంధించిన గ్రహాన్ని తీసుకెళ్ళాలి. అన్ని గ్రహాన్ని ప్రతిదాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది కన్ఫ్యూజన్ చేస్తుంది. ఇప్పుడు వివాహం కోసం చూస్తున్నాం నవాంశ, ఆ సప్తమాధిపతిని తీసుకెళ్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదనమాట. ఇప్పుడు ఉద్యోగం కోసం చూస్తున్నాం, ఉదాహరణకి నవాంశని ఉద్యోగం కోసం చూస్తున్నాను అనుకుందాం. ఓకే, నవాంశని ప్రతిదానికి వాడతారు, ఇది ఒక పూర్వపుణ్యం బేస్ లాగా అనుకోండి. ఓకే, ప్రతిదానికి నవాంశని వాడతారు. తర్వాత దశాంశ కావాలంటే దశాంశ, లేదంటే ఇది. నేనేమంటానంటే D150 అనేది ఇంకోటి మీకు చాలామందికి తెలియని వాళ్ళకి పరిచయం చేసినట్టు. ఓకే, ఆ D150 అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 100 మార్కులు లగ్న చక్రానికి ఇస్తే 100 మార్కులు ఆ పూర్వపుణ్యానికి ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఈ దశాంశో లేదంటే సప్తాంశో ఏదైతే ఉందో దానికి 100 మార్కులు ఇవ్వాలి. మూడింటిని యావరేజ్ చేసుకుని మనం ఒక పర్సంటేజ్ తెచ్చుకుంటాం. బాబు నీకు 300లో 200 స్కోర్ వచ్చింది, 250 స్కోర్ వచ్చింది, ఇంత పర్సంటేజ్ బాగుందని డిసైడ్ చేసాం. అలానే మీరు దశానాథులు అంటే ఇప్పుడు కరెంటు జరుగుతున్న దశ, తర్వాత భుక్తినాథులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇదే విధంగా తీసుకోవాలి. అంటే మనం అనుకున్న ఈ వర్గ చక్రాల్లో లగ్న చక్రంలో ఎలా ఉన్నాడు, తర్వాత దశాంశంలో ఎలా ఉన్నాడు, ఆ D150లో నాడీ చార్ట్లో ఎలా ఉన్నాడు, లేదంటే మీరు నవాంశ తీసుకుంటే నవాంశ తీసుకోండి, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో టెస్ట్ చేయండి, అదేమీ ఫైనల్ కాదు కాబట్టి టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మామూలుగా వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది రూల్స్ రాస్తాను. రెండు పాయింట్లు చెప్పాను. ఒకటి, స్థానాలు దుస్థానాల్లో ఉండకూడదు, 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. 6వ స్థానం కొంతవరకు బెటర్, ఎందుకంటే అది ఉపచయ స్థానం కాబట్టి బెటర్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. 6వ స్థానం గురించి ఇంకోటి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వృశ్చిక లగ్నం తీసుకున్నాను అనుకో, 6వ స్థానం మేషం అవుతుంది, మీకు 9వ స్థానం కర్కాటకం అవుతుంది. ఈ 9 నుంచి 10వ స్థానం అంటే గత జన్మలో నువ్వు ఏదో ఒక పని చేసావు, ఆ పని ఏదో ఒకటి సగమే కంప్లీట్ చేసావు, పూర్తిగా కంప్లీట్ చేయలేదనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో ఆ చక్రంలో 6వ స్థానాధిపతి బలంగా సిగ్నిఫై చేస్తుంటాడు. 6లో ఉన్న గ్రహాలు అనేవి గత జన్మలో చేసిన కర్మ, పెండింగ్ కర్మ, అంటే ఇంకేదో కంప్లీట్ చేయలేదు, ఆ కంప్లీట్ అన్నీ కూడా ఈ జన్మలో కంప్లీట్ చేయాలంటే మనకి లగ్నం నుంచి 6లో ఆ గ్రహాలు ఉంటాయి. అవి పాజిటివ్గా ఉంటే పాజిటివ్ కర్మ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ కర్మ. పాజిటివ్ అది ఏ రకమైన దాన్ని అంటే 6వ స్థానం రోగస్థానం, రుణస్థానం, శత్రుస్థానం, ఇలా రకరకాలుగా చెప్తారు కదా. సో ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి అవి జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చెప్తూ వచ్చాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒకటి పొజిషన్ ఇంపార్టెంట్ అని చెప్పాను, తర్వాత 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదని చెప్పేశాను, అదంతా ఒకటే పాయింట్. రెండోది, అటు ఇటు గ్రహాలని మనం రాశి తుల్య నవమాంశ, నవమాంశ తుల్య రాశి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తెచ్చుకుని చూసుకున్నాం. దేనికోసం అయితే దాన్ని ఒక్కదాన్ని తీసుకెళ్తే సరిపోతుంది, అన్నీ తీసుకొచ్చి మనం స్కోర్లు కన్ఫ్యూజన్స్ చేయడం అనవసరం. ఓకే రైట్, ఇప్పుడు ఆ పాయింట్స్ రాసేస్తాను. ఫస్ట్ ఫండమెంటల్గా మీరు ఏం చెక్ చేస్తారంటే పొజిషన్ చెక్ చేసుకుంటారు. మామూలుగా ఇవి 6, 8, 12 స్థానాల్లో లేవు, ఓకే, అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అప్లై చేయాలి. అది చేయకుండా ఈ క్యాలిక్యులేషన్లన్నీ అప్లై చేయడం వల్ల
ఎటువంటి ఉపయోగం అనేది రాదనేది నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా కొంత అర్థమైంది. నాకున్న అవగాహన ప్రకారం నేను చదివిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి, నేను కొన్నింటి మీద టెస్ట్ చేసిన దాన్ని బట్టి నేను ఎక్స్పీరియన్స్ పొందింది చెప్తున్నాను. ఇవి క్లాసిక్ రూల్సే, ఇవేమీ నేను రాసినవేమి కాదు, అన్నీ కూడా ఫాలోడ్ రూల్సే. ఓకే, ఫస్ట్ ఆ గ్రహం రూల్ నెంబర్ 1 మనది పాస్ అయిన తర్వాత ఈ రూల్స్ అన్నీ. ఓకే, ఏంటిది? ఆ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. గ్రహం ఉచ్చులో ఉంటుంది, లేదంటే ఫస్ట్ వర్గోత్తమం అవుతుంది. వర్గోత్తమం అంటే ఉదాహరణకి మీరు వృశ్చిక లగ్నం ఇక్కడ తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్లో, 11లో ఉంది, కన్యలో ఉంది. సేమ్ అదే కన్యలో ఉంటే అది వర్గోత్తమం అన్నమాట. అంటే సేమ్ అదే రాశిలో ఉంటుంది, నవాంశలోనో ఏదో ఒక వర్గచక్రంలో అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అంటారు. ఇప్పుడు అది మీన లగ్నం అయింది అక్కడ, ఇక్కడేమో వృశ్చిక లగ్నం అయింది. వృశ్చిక లగ్నానికి లాభంలో కుజుడు ఉన్నాడు. ఓకే, అక్కడ మీన లగ్నానికి లాభంలో కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు భావోత్తమం పొందాడు. అలాంటప్పుడు 100% 100 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ప్లానెట్ చాలా బలంగా ఉందని చెప్పడానికి. ఇప్పుడు మనకు వేరే వేరే ఉన్నాయి కదా, అష్టక వర్గాలు అలాంటివి కాకుండా దీని ద్వారా కూడా నవాంశని బాగా గ్రహ బలాన్ని చేయడానికి బాగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఉచ్చులో ఉంటే లగ్న చాట్లో నీచంలో ఉన్న నవాంశలో ఉచ్చు పొందితే గ్రహం బలంగా ఉందని చెప్పి కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. ఫస్ట్ పాయింట్ భావోత్తమం, తర్వాత వర్గోత్తమానికి ప్రిఫరెన్స్ బాగా ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఉచ్చులో ఉంటుంది, లేదంటే కేంద్రంలో ఉంటుంది, మూల త్రికోణంలో ఉంటుంది, కోణంలో ఉంటుంది. అంటే 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు. ఉచ్చ అంటేనేమో మనకు తెలుసు కదా, ఒక్కొక్క రవి అంటే మేషంలో ఉచ్చి పొందుతాడు. అలా ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహాలు మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనేది దానికి దాదాపు 75 మార్క్స్ ఇచ్చారు. ఓకే, తర్వాత మిత్రక్షేత్రాల్లో అంటే ఇప్పుడు కుజుడు గనక రవి క్షేత్రంలో గురుక్షేత్రంలో ఉంటే అది మిత్రక్షేత్రం అవుతుంది కదా. సో అలాంటి మిత్రక్షేత్రంలో ఉంటే ఒక 60%, సమక్షేత్రం అయితే ఒక 50%, అదే శత్రుక్షేత్రం లేదంటే గ్రహం నీచంలో పడిపోయింది అనుకోండి అప్పుడు ఒక 25%. తర్వాత మొత్తానికి దుస్థానాల్లో 6, 8, 12 స్థానాల్లో ఉంటే అది 0 మార్క్స్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఈ రూల్ అప్లై చేయకుండా మిగిలిన ఏ రూల్ అప్లై చేసినా కూడా వేస్టే. కానీ ఈ రూలు మనకి జస్ట్ మనం ఆర్డర్లో రాసుకున్నాం కాబట్టి అది 0గా కనిపించింది, లాస్ట్లో ఉంది. సో ఈ రూల్స్ అన్నీ కూడా అప్లై చేయాలి. సో ఫస్ట్ రూల్ ఫామ్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఉన్నాయి. అంటే ఒకే గ్రహం అనేది వర్గోత్తం భావోత్తం ఈ 16 వర్గ చక్రాల్లో 2 ఉంటే, 3 ఉంటే, 4 ఉంటే, 5 ఉంటే దీనికి పారిజాతాంశ, గోపురాంశ, ఇంకా రకరకాల అన్ని పేర్లు పెట్టారు. అవన్నీ బాగున్నాయి. అలాంటివి కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నారు వర్గచక్రాల్లో. ఓకే, ఇదంతా కూడా నవాంశకు చెందిన కొంత ఇన్ఫర్మేషన్. నవాంశ గురించి ఏదో ఒకటి మనం అనలైజ్ చేసాం. సార్ మీరు చెప్పినట్టు రూల్స్ 100కి 100% నవాంశలో వివాహానికి సంబంధించి బాగున్నాయి, లగ్న చక్రంలో బాగున్నాయి. కానీ వివాహం అనేది అవ్వట్లేదు, అంటే ఏదో జరగట్లేదు అనేది మేజర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఆన్సర్ ఏంటంటే మీ దశానాథుడు అనేవాడు బలంగా ఉండకపోవచ్చు. అంటే దశానాథుడు మీరు అనుకున్నట్టు బలంగా ఉండకపోవచ్చు, లేదంటే జన్మజాతకంలో ఉన్న చంద్రుడు బలంగా ఉండకపోవచ్చు. చంద్రుడి గురించి ఒక భలే పాయింట్ ఏంటంటే లగ్న చక్రంలో ఉచ్చులో ఉన్నాడంటే నవాంశలో నీచంలో ఉండడు. ఇక్కడ ఉచ్చులో ఉన్నాడంటే అక్కడ కూడా ఎక్కడొక్కడ బాగానే ఉంటాడు. ఇక్కడ నీచంలో ఉన్నాడంటే నవాంశలో ఉచ్చులో ఉండడం కుదరదు అనమాట. ఓన్లీ చంద్రుడికి ఒక్కటే ఆ పాసిబిలిటీ అనేది ఉంది నవాంశలో. సరే, ఆ దశానాథుడు అనేవాడు ఈ 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడంటే రిజల్ట్ అనేది ఇవ్వడు అనేది మనకి అర్థం కావాల్సిన విషయం. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏం జరుగుతాయి అనంటే ఆ దశానాథుడి మీద ఏ పూర్ణశుభుడైన గురువు యొక్క దృష్టి, ఉదాహరణకి గురు దృష్టి, పూర్ణ దృష్టి బ్రహ్మాండంగా ఉంది, కానీ గురువు మకరంలో ఉండి చూస్తున్నాడంటే అలాంటి నీచం పొంది పూర్ణశుభుడైన వాడు మళ్ళీ ఆ గ్రహాలను యాస్పెక్ట్ చేస్తే ఆ రిజల్ట్ని పెద్దగా కన్సిడర్ చెయ్యరనమాట. ఓకే, ఇవి గ్రహాల పొజిషన్స్ని బట్టి వీళ్ళు తీసుకున్న రిజల్ట్స్ కదా. అలానే ఇంకా కొన్ని రిజల్ట్స్ ఎలా తీసుకున్నారంటే కన్సిడరేషన్స్ వీళ్ళు తీసుకున్నాయి నాకు తెలిసినంతవరకు. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది కదా, వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. సో ఈ కుజుడిని ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులైన వాళ్ళు కలిసిన, చూసిన
అక్కడ ఇంకో 2 మార్కులు పెరుగుతాయి. 2 మార్కులు 3 మార్కులు ఏదో మనం అనుకున్నట్టు మార్క్స్ అనేవి పెరుగుతాయి. ఉదాహరణకి మీనలగ్నం అయింది, కుజుడు లాభంలో ఉన్నాడు, కానీ ఆ మీనలగ్నానికి పాపైన చతుర్థ సప్తమాధిపతి అయిన వాడు పంచమంలో ఉండి కుజుడిని చూస్తున్నాడు. ఉచ్చులో ఉన్న గ్రహాన్ని మళ్ళీ బుధుడు కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కుజుడు బుధుడిని చూస్తాడు, కుజుడు ఒకళ్ళొకళ్ళు పరస్పరం చూసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అయినా కూడా కుజుడు చూడటం వల్ల 1-2 మార్కులు తగ్గించేస్తాడు. అర్థమైందా? అదే కనుక గురువు చూశాడు అనుకో, మళ్ళీ ఇంకొక బుధుడి కన్నా గురువు పెద్దోడు కాబట్టి ఒక 3 మార్కులు మళ్ళీ యాడ్ చేస్తాడు. అంటే ఒక మార్క్ మళ్ళీ ఓవరాల్గా మనకి ప్రాఫిట్లోకి వచ్చేసాం, పాజిటివ్గా ఉంది. సో ఇలా ఆ లగ్నానికి యోగకారకుడు అనే వాళ్ళు చూడడం మంచిదని తీసుకుంటాడు. ఇంకేం తీసుకుంటారు? సహజంగా వాళ్ళకి శుభత్వం పాపత్వం ఉంటుంది కదా. చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే సహజ శుభుడవుతాడు, గురువు శుభుడవుతాడు, శుక్రుడు శుభుడవుతాడు, పాపులతో కలవని బుధుడు శుభుడవుతాడు. వీళ్ళు కనుక వాళ్ళని ఆస్పెక్ట్ చేసినా కలిసినా అవి కూడా శుభ ఫలితాలుగా తీసుకుంటారు. మళ్ళీ ఆ లగ్నానికి పాపులు అవ్వడం వల్ల కొంత నెగిటివ్ మార్కింగ్, పాజిటివ్ మార్కింగ్ ఇలాంటివన్నీ కూడా ఓవరాల్గా స్కోర్ ఇచ్చి పాజిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ పోను ఎంత పర్సంటేజ్ ఈ గ్రహానికి వచ్చింది అనేది తీసుకుని ఆ దశానాథుడు ఎంత ఫలితం ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి ఒక బేరేజ్ వేసుకొని, అంటే ఒక క్యాలిక్యులేషన్, ఒక లెక్క వేసుకొని దానికి ఫైనల్గా ప్రిడిక్షన్తో కోరిలేట్ చేస్తారు. పలానా దశానాథుడు మీరు అనుకున్నట్టు ఉచ్చులో ఉన్నా కూడా ఇన్ని పాపగ్రహాల చేత చూడబడ్డాడు, కలయిక జరిగింది, అందుకే దశానాథుడు బలంగా లేడు, కాబట్టి మీకు ఈ దశానాథుడు అనుకున్నంత స్థాయిలో ఫేవరు ఇవ్వడు అనేది చెప్పేస్తూ ఉంటారు. అంటే వివాహ ప్రయత్నం చేస్తున్నారు, సో 100% మనం ఎఫర్ట్ పెడతా ఉంటే 10% మనకు రిజల్ట్ వస్తుందో 20% రిజల్ట్ వస్తుందో అనేది ఇలా వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక బేస్ థియరీ అన్నమాట. ఓకే, సో దశానాథుడు అనేవాడు కూడా బాగుండాలి. సార్ బాగోలేదు, నన్ను ఏమన్నా చేయమంటారా? సో అదేమి మళ్ళీ మీరు రత్నాల వీడియో చూడాల్సిందే. నాకు తెలిసిన ఒక సింపుల్ ఫార్ములా దేవుడి గురించి నాకు అర్థమైంది. దేవుడు ఒక మంచి మ్యాథమెటిషియను. మనం చేసిన ఈ పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఒక డేటాబేస్ తయారు చేసి పెట్టేసుకుంటాడు. ఓకే, సో మనం ఈ పూజ పునస్కారం ఏయో చేస్తాం కదా, సింపుల్గా మనం బ్యాంక్కి వెళ్ళినట్టే. ఓకే, మనకు ఏదన్నా బ్యాలెన్స్ కనుక ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మనకు పని అనేది జరుగుతుంది పూజ చేయడం వల్ల, లేదంటే పరిహారము ఏదో ఒకటి వాళ్ళు చెప్తారు కదా, చెప్పిన దాన్ని బట్టి చేయడం వల్ల రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఏమీ బ్యాలెన్స్ లేదనుకో, అసలు నువ్వు ఎన్ని పూజలు చేయి, నీకు రిజల్ట్ ఏమీ రాదు. అంటే నువ్వు ఎదుటివాడికి హెల్ప్ చేయాలి, పాజిటివ్ కర్మని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. నీకు అకౌంట్లో బ్యాలెన్స్ ఏం లేకపోతే నీకు 100 ATMలు ఉంటే ఏంటి, ఇంకేం ఉంటే ఏంటి, ఏం ఉపయోగం లేదు. ఓకే, ఫస్ట్ బ్యాలెన్స్ అనేది ఉంటేనే మనం విత్డ్రా చేసుకోగలుగుతాం. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది కానీ ఇది ఫ్యాక్ట్. ఓకే, రైట్. నవాంశ గురించి ఒక ఐడియా వచ్చింది. ఓకే, మనం గోచారం గురించి పాయింట్ ఇది ఏంటంటే, ఈ ఏళ్ళనాటి శని సాడే సాతి అనేది మామూలుగా రాశి చక్రంలో చంద్రుడి మీదకి గోచార శని గనక వచ్చినట్లయితే మనం వ్యయంలో ఉన్నప్పుడు మొదటి భాగం జన్మశని, అంటే చంద్రుడి మీదకి వచ్చినప్పుడు జన్మశని వచ్చాడు, ఇలా ఏదో చెప్తూ ఉంటారు కదా. సో ఆ 3 పార్ట్లు 7.5 ఆ చంద్రుడికి ముందు, చంద్రుడి మీద, చంద్రుడి తర్వాత, ఈ 7.5 సంవత్సరాలని బాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సరే, ఓకే, దాని గురించి ఆల్రెడీ ఏళ్ళనాటి శని వీడియో చేశాను, మీరు చూడండి. అయితే నా ఉద్దేశంలో ఏళ్ళనాటి శని మనకి కొంత ట్రబుల్ ఇచ్చి రిజల్ట్ ఇస్తుంది. అంటే మనకి వేవరింగు, టెన్షను క్రియేట్ చేస్తూ ఉంటుంది, మన ఎబిలిటీని కొంత తగ్గిస్తూ ఉంటుంది, మన మీద ఒక పెద్ద మూట వేసినట్టే, డౌట్ లేకుండా. అంటే మెంటల్గా ప్రెషర్ అనేది బాగా క్రియేట్ చేస్తాం, ఒత్తిడిని మనకు కలుగజేయడం ఇదంతా జరుగుతుంది. అయితే ఈ వర్గ చక్రాల్లో ముఖ్యంగా నవాంశ మీద గోచారాన్ని నేను పరిశీలించాను. అసలు ఎక్సలెంట్గా పనిచేస్తుంది, డౌట్ లేదు దానిలో. దాని మీద వెస్ట్రన్ ఆస్పెక్ట్స్తో కూడా నేను టెస్ట్ చేశాను. ఉదాహరణకి మీకు ఈ నవాంశ మీనలగ్నం తీసుకున్నాము, మీనలగ్నానికి చంద్రుడిని నేను ప్లేస్ చేయలేదు కదా, ఎక్కడొక్కడ పెట్టుకుందాం. నేను చంద్రుడిని మిథునంలో ఊహించుకుంటున్నాను. ఇప్పుడు గోచారంలో గనక ఈ చంద్రుడి మీదకి మిథునంలో శని సంచరించాడు అనుకోండి, అంటే ఉదాహరణకి ధనస్సులో ఇప్పుడు గోచారంలో శని సంచరిస్తున్నాడు. మొదటి పాదం అంటే మూలలో ఉంటాడు కాబట్టి మొదటి పాదం అయితేనేమో మేషం అవుతుంది, రెండో పాదం వృషభం అవుతుంది, మూడో పాదం అయితే మిథునం అవుతుంది. అంటే శని ధనస్సులో మూలలో 3వ పాదంలో ఉంటే ఖచ్చితంగా మిథునంలో అక్కడ చంద్రుడి మీదకి వస్తాడు.
ఒరిజినల్గా మీకు గ్రహాలు వేరే, అంటే ఉదాహరణకు గురువు ఆల్రెడీ ధనస్సులో ఉన్నాడు కదా, కన్యలో కానీ మీనంలో కానీ గ్రహాలు ఉన్నాయనుకో, ఇది 180 degrees ఆఫ్ అపోజిషన్. గురువుకి చంద్రుడికి నవాంశలో 180 degrees ఆఫ్ అపోజిషన్. ఇది వెస్టర్న్ ఆస్పెక్ట్. దీని మీదకి గోచార శని వచ్చాడు అనుకో, పేషెన్సీ కోల్పోవడం, పంచమాధిపతి కాబట్టి చతుర్థంలో ఉన్నాడు కదా, రిలేషన్షిప్లో ఏదో ఒక గొడవలు, ఇబ్బందులు, ఒకవేళ పెద్దవాళ్ళు అయితే సంతానానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు, ఇలా అంటే డెసిషన్స్ గురించి వేవరింగ్, ఇలాంటివన్నీ కూడా ఇచ్చేదానికి కారణమవుతూ ఉంటుంది. సో ఇలా కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. ఇలానే ఒక శనే కాదు, అన్నిటితో కూడా టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కుజుడు శని, అంటే ఉదాహరణకి ఈ గోచార కుజుడు మీనంలోకి వచ్చి అక్కడ గోచార శని మిథునంలోకి వచ్చి గురువుతో ఇట్లా T² ఇరుక్కున్నాడు అనుకో, ఇటు రాశి చాట్లో ఉన్న గోచారం ఇబ్బందులు ఇరుక్కోవడం అంటే స్క్వేర్ ఆస్పెక్ట్స్, అపోజిషన్ ఆస్పెక్ట్స్లో ఇక్కడ ఇరుక్కుంటాయి అన్నమాట గ్రహాలు, అంటే పరస్పర కేంద్ర దృష్టిలో ఇరుక్కుంటాయి. అలానే నవాంశలో కూడా అలా ఇరుక్కుంటాయి. అలాంటప్పుడు దశానాథులు కనుక 6, 8, 12 సిగ్నిఫై చేశారనుకో, హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, డబ్బులు ఇచ్చి మోసపోవడాలు, ఇక మిగిలిన కాంబినేషన్స్ ఎలా ఉంటాయో వాటిని బట్టి జరుగుతాయి. ఒకవేళ ప్రోగ్రెషన్స్ కనుక ఆల్రెడీ 1 ఏడాది 2 ఏళ్ళ నుంచి బాగోలేదనుకో, డెఫినెట్గా ఏదో ఒక మిస్టేక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇంకా మైన్యూట్గా వెళ్ళి ఆ నెల 2 నెలల్లో కూడా ఇంకా గోచారంలో ఇక్కడ ఏం రాశిచక్రం కదలరు కదా, సో 2.5 సంవత్సరాలు అంటాడు. అక్కడ తొందరగా మనకి ఆ డిఫరెన్స్ అనేది 9 పార్ట్లుగా డివైడ్ చేస్తాం కదా, ఆ 9 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, సో ఇలా మైన్యూట్గా ట్రాన్సిట్ గురించి జడ్జ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఇవ్వగలుగుతున్నాం కదా. కానీ ఒక ఆస్ట్రాలజర్గా ఎదుటి వాళ్ళకి మైన్యూట్గా ప్రిడిక్ట్ చేయడం వల్ల, సార్ ఈ డేట్కి అవ్వలేదు అని చెప్పి, వాడికి ఈ డేట్కి అవ్వలేదు కాబట్టి ఇక అవ్వదేమో అని చెప్పేసి వాళ్ళకి టెన్షను, స్ట్రెస్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. దానివల్ల కూడా మళ్ళీ చెప్పేవాడికే నెగిటివ్ కర్మ, మనం ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా నెత్తి మీద ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నట్టు అనమాట. సో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఇది కేవలం మీ ప్రాక్టీస్ కోసం, మీరు పర్సనల్గా టెస్ట్ చేయడం కోసమే యూజ్ చేయండి తప్ప ఎదుటి వాళ్ళ ఆ ఎమోషన్స్ మీద ఒత్తిడికి మనం చేయకూడదు. అదేమి అంత మంచిది కాదు. ఓకే, సరే, నవాంశ గురించి ఎలా చదవాలనేది అది 2 పాయింట్లు, కానీ మిగిలిందంతా ఇంపార్టెంట్. అది మీరు రీడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీ మనసులో వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు మీరు రీడ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతూ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఏమీ తీసుకోలేదు, జస్ట్ బేసిక్గా ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీరు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమన్నా ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఓవరాల్గా అనేది డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా తెలియజేయండి. డౌట్స్ ఉన్నా కూడా దీని కిందే కామెంట్ చేయండి. ఆటోమేటిక్గా కొన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. క్లియర్గా అనేవి నేను వీళ్ళని బట్టి మళ్ళీ కామెంట్కి రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.